నమస్తే V3 న్యూస్ కి స్వాగతం. నా పేరు నిహార్. ముందుగా హెడ్లైన్స్. సనత్ నగర్ నియోజకవర్గంలో మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ పర్యటన. 27 మంది లబ్ధిదారులకు షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ. రంగారెడ్డి జిల్లా రాజేంద్ర నగర్లో జీహెచ్ఎంసీ అధికారుల పర్యటన. వరద బాధితులకు 10,000 రూపాయల వరద సహాయాన్ని అందించిన అధికారులు. యూసఫ్గూడ డిప్యూటీ కమిషనర్ను కలిసిన కాంగ్రెస్ నాయకులు భవానీ శంకర్. వరద బాధితులందరికీ రిలీఫ్ ఫండ్ అందించాలని వినతి. అభివృద్ధి పనులలో వేగంగా దూసుకెళ్తున్న బోరబండ డివిజన్. డిప్యూటీ మేయర్ సత్యమణి హబీబా సుల్తానాను సన్మానించిన స్థానికులు. ఈ నెల 9న కాషాయం కండువా కప్పుకోనున్న మైలార్ దేవులపల్లి కార్పొరేటర్ తోకల శ్రీనివాస్ రెడ్డి. టీడీపీలో నుండి టీఆర్ఎస్ పార్టీలకు వచ్చిన ఎమ్మెల్యే సహకరించడం లేదని ఆరోపణ. రైట్గా డీటెయిల్స్ చూస్తే రంగారెడ్డి జిల్లా రాజేంద్ర నగర్ మండలం పరిధిలోని ముంపునకు గురైన పలు కాలనీల్లో జీహెచ్ఎంసీ అధికారులు పర్యటించారు. ఎంఎం పహాడి, సులేమాన్ నగర్, హసన్ నగర్, ఎన్టీఆర్ నగర్లలో జీహెచ్ఎంసీ అధికారి రామకృష్ణ ఆధ్వర్యంలో ఇంటింటికి వెళ్లి వరద బాధితులకు 10,000 రూపాయల వరద సహాయాన్ని అందజేశారు. तुम्हारे पास अभी तुम्हारे को इसकी भी पूरी सीरियस गली में सर उधर जेंट्स को अस्सलाम वालेकुम रहमतुल्लाहि वबरकातुहू। मैं सुलेमान नगर वार्ड मेंबर सैयद असलम MIM से अल्हम्दुलिल्लाह यहाँ पर जो 10,000 की जो चल रही है यहाँ पर अल्हम्दुलिल्लाह डोर टू डोर जाके अल्हम्दुलिल्लाह पूरों को असद साहब की हिदायत पर और मिर्जा रहमत बेग साहब इंचार्ज रायन नगर की हिदायत पर मिर्जा हमारे नवाज साहब कारपोरेटर की हिदायत पर अल्हम्दुलिल्लाह यहाँ से यहाँ तक अल्हम्दुलिल्लाह डोर टू डोर जाके 10,000 रुपये पूरे हर घर को पहुँचा रहे हैं। जो घरों जो मुतासिर हुए हैं, जो घर डूब गए हैं पानी में तालाब के बाजू इंडिया नगर से अल्हम्दुलिल्लाह पूरे डोर टू डोर जाके पूरे घरों में अल्हम्दुलिल्लाह हम लोग 10,000 रुपये असद साहब की हिदायत पर पूरे पहुँचा रहे हैं। हमारे आवाम से अपील है कि अपने अपने घरों में रहिए। इंशाल्लाह ताला डोर टू डोर आके बराबर पूरों को हर जनों को मिलेंगे। आप डोर टू डोर आके बराबर अपने घरों को मिलेंगे आपको। क्या अपने कोरोना की तरफ से एकदम सोशल डिस्टेंस रखिए। మియాపూర్ షేర్లింగంపల్లిలో కరోనా కారణంగా ఉపాధి కోల్పోయిన యువతకు జాబ్ మేళాలతో మేలు జరుగుతుందని చేవెళ్ల పార్లమెంట్ సభ్యులు గడ్డం రంజిత్ రెడ్డి పేర్కొన్నారు. హోప్ ఫౌండేషన్ సహకారంతో హైసీ ప్లేస్మెంట్ సంస్థ ఆధ్వర్యంలో ఈ నెల 11వ తేదీన మెగా జాబ్ మేళా నిర్వహించనున్నారు. జాబ్ మేళాకు సంబంధించిన వివరాలను మియాపూర్లోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఎంపీ రంజిత్ రెడ్డి, ప్రభుత్వ విప్ గాంధీ, ఎమ్మెల్సీ నవీన్ రావు, హోప్ ఫౌండేషన్ చైర్మన్ కొండ విజయ్ కుమార్తో కలిసి వెల్లడించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈ నెల 11వ తేదీన నల్లగండ్ల రవీందర్ రెడ్డి గార్డెన్స్లో నిర్వహించే జాబ్ మేళాలో 100 కంపెనీలకు చెందిన ప్రతినిధులు పాల్గొంటారని తెలిపారు. మేళాలో అర్హత కలిగిన దాదాపు 1000 మందికి పైగా నిరుద్యోగులకు అక్కడికక్కడే ఉద్యోగ నియామక పత్రాలు అందించేలా ఏర్పాట్లు జరుగుతున్నట్టుగా తెలిపారు. మరో 10,000 మందికి ఆన్లైన్ ద్వారా శిక్షణ అందించి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని తెలిపారు. ఈ మేళాను సమీప ప్రాంతాల నిరుద్యోగులు సద్వినియోగం చేసుకోవాలని వారు సూచించారు. 2-3 months మీకు బోటింగ్ లాటింగ్ కూడా ఇప్పిస్తారు. ఇచ్చి ఆ 3 months వాళ్ళకి కంటిన్యూస్ ట్రైనింగ్ ఇచ్చి అప్పుడు వాళ్ళ ఎలిజిబిలిటీ ప్రకారం ఏ కంపెనీలకి ఎలిజిబుల్ అవుతారో అక్కడ కనెక్ట్ చేస్తే చాలా బాగుంటుంది. కాబట్టి అంటే అట్లీస్ట్ బికాస్ ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ ఇస్ వెరీ స్ట్రాంగ్. ఐ రిక్వెస్ట్ ఈచ్ వన్ ఆఫ్ యూ టు ప్లీజ్ కమ్యూనికేట్, పరిక్యులేట్ దిస్ ఇష్యూ అండ్ అడ్వాంటేజ్. దాంతో ఏమవుతుంది, యూత్ కూడా హ్యాపీ అయిపోతుంది, కంపెనీస్ కూడా హ్యాపీ అయిపోతుంది. కాబట్టి ఐ రిక్వెస్ట్ మీ అందరూ మరోసారి హైలైట్ చేస్తే ఇది హైస్ కైనా యూస్ఫుల్ అవుతుంది, హోప్ కైనా యూస్ఫుల్. కాబట్టి అక్కడ బేసిక్లీ ఆల్రెడీ మనం ఆన్లైన్లో డైలీ 4 hours ట్రైనింగ్ ఇచ్చిన వాళ్ళైనా సరే, ఇవ్వని వాళ్ళైనా సరే, రిజిస్టర్ అయినా అవ్వకపోయినా ఒక సంబంధం లేదు. ఎవరైనా సరే ఏ క్వాలిఫికేషన్ 10th నుంచి MCA వరకు, ఇన్ కేస్ 10th ఫెయిల్ అయిన వాళ్ళు కూడా ఇప్పుడు హౌస్ కీపింగ్ ఉంది, నర్సింగ్ ఉంది, ఫ్యాక్టరీస్ లో ఐటీ ఫిటర్స్ పొజిషన్స్ లో 10th ఫెయిల్ వాళ్ళని కూడా తీసుకుంటారు ఫ్యాక్టరీస్ లో.
సో అట్లాంటి పొజిషన్స్ ఉన్నాయి. అమెజాన్, ఫ్లిప్కార్ట్లో వేర్ హౌస్లో డెలివరీ బాయ్స్ కానీ లేకపోతే వేర్ హౌస్లో చేసేవి ఉన్నాయి. అపార్ట్ ఫ్రమ్ దిస్ ఇది లో కేటగిరీ చేసుకుంటే 10th ఫెయిల్, ఇంటర్ 10th వరకు. అపార్ట్ ఫ్రమ్ దట్ మీకు ఇప్పుడు బ్యాంకింగ్ జాబ్స్ మేము వచ్చేసి ఒక 100+ కంపెనీస్ తోటి టైఅప్ అయ్యేస్తున్నాం. లైక్ బ్యాంకింగ్, BPO, మార్కెటింగ్, సేల్స్, డేటా ఎంట్రీ, అడ్మినిస్ట్రేషన్, HR, ఫినాన్స్, బ్యాక్ ఎండ్ డిపార్ట్మెంట్, ఇట్లా డిఫరెంట్ డొమైన్స్ మీద. సో ఇక్కడ ఒకటే సింగిల్ ఎజెండా ఏంటి అంటే రిజిస్టర్ అయిన 10,000 మెంబర్స్కి ఫ్రీ ఆన్లైన్ ట్రైనింగ్ ఇచ్చి November 11th 1000 ఆఫర్ లెటర్స్ ఇవ్వాలి అనుకున్న దానికి వీఆర్ హియర్. సో నవంబర్ ఈ 10 days ట్రైనింగ్ ప్రోగ్రామ్ ఆన్లైన్ జాబ్ ఫేర్ కాకుండా ఇప్పటి వరకు అయిన జాయినింగ్స్ కాకుండా ఇప్పుడు ఈ 5 days అయ్యే జాయినింగ్స్ మినిమం ఒక 200 to 300 మినిమం జాయినింగ్స్ అయితే నెక్స్ట్ 5 daysలో. ఇవన్నీ కాకుండా November 11th రోజు వాట్ వీఆర్ ఇన్వైటింగ్ ఎవ్రీవన్ ఇస్ లైక్ అక్కడ మాస్క్ తోటి అండ్ శానిటైజర్ ఎటువంటి ప్రికాషన్స్ తీసుకోవాలో మేము అక్కడ తీసుకుంటున్నాము. ప్లస్ అక్కడ ఫంక్షన్ హాల్లో ఏంటి అంటే ఒక 40 tables ఉంటుంది ఫ్రంట్ బోర్డ్లో, బ్యాక్ బోర్డ్లో ఒక 10 tables ఉన్నాయి. టోటలీ 50 కంపెనీస్ వస్తున్నాయి. ఆ కంపెనీస్ ఏమేమి వస్తున్నాయి? వరద బాధితులందరికీ రిలీఫ్ ఫండ్ అందించాలని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు భవానీ శంకర్ డిమాండ్ చేశారు. యూసఫ్గూడ వార్డు కార్యాలయంలో GHMC డిప్యూటీ కమిషనర్ రమేష్ను కలిసి ఆయన విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి ఒక్క బాధితుడికి 10,000 రూపాయల చొప్పున సహాయం అందించాలని కోరారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు జాఫర్, కేశవులు, నాగరాజ్ తదితరులు పాల్గొన్నారు. బాధితులకు చెప్పేసి 10,000 రూపాయలు పంచుతున్నారు. ఇళ్ళకి నష్టపోయిన వాళ్ళకి పంచుతున్నారు. మన లాస్ట్ టైం కూడా కొన్ని బస్తీలలో కొన్ని గంటలలో కవర్ కాలేదని చెప్పండి ఆ లిస్టు తీసుకొచ్చి ఇచ్చినాము. తర్వాత ఏ గంటలు కవర్ కాలేదో ఆ గంటలకు అధికారులను తీసుకెళ్ళి వాళ్ళని చూపించాం. వాళ్ళకి నిజంగానే వాళ్ళకి నాలా పక్కన ఉన్నాడో వాళ్ళకి రాలే అమౌంట్ వాళ్ళకి రాసుకున్నారు. దగ్గర ఒక 60 మందికి రాసుకున్నారు. 40 మంది వాళ్ళు ఇచ్చారు. తర్వాత 20 మందికి ఆపేసారు. వాళ్ళు 20 మందికి ఇవ్వలే. ఏంటని చెప్పానంటే ఏదో పార్టీ పేరు పెట్టేసి మీరు పంచుతున్నారు అని చెప్పేసి వాళ్ళు ఆ బాధితులకు వరద బాధితులకు 20 మందికి ఇవ్వకుండా దాన్ని ఆపేశారు ఆ రోజు. తర్వాత మరి ఈరోజు స్టార్ట్ చేస్తున్నామని చెప్పానంటే మరి రమేష్ గారు డిప్యూటీ మున్సిపల్ కమిషనర్ గారిని అడగడానికి వచ్చినాం. మరి సార్ ఇప్పుడు పంచుతారు కదా, మరి ఎప్పుడు ఎట్లా ఏ బేస్ మీద మీరు అడగలను ఏ రకంగా గుర్తిస్తున్నారు అని చెప్పి వాళ్ళని అడిగినాం. అంటే మా అధికారులు వెళ్ళి ఎక్కడికి నాల పక్కన నీళ్ళు వచ్చినాయో వాళ్ళకి గుర్తించి వాళ్ళకే ఇస్తాము అని చెప్పారు. మరి నిన్న రాజీవ్ గాంధీ నగర్లో TRS లీడర్లు వచ్చి టోకెన్లు ఇచ్చిపోయారంట. మరి బాధితులకు చెప్పేసి 10,000 రూపాయలు పంచుతున్నారు. బోరబండ డివిజన్ పరిధిలో పలు అభివృద్ధి పనులను చూసి హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో డివిజన్కు చెందిన స్థానికులు డిప్యూటీ మేయర్ కార్యాలయానికి విచ్చేసి డిప్యూటీ మేయర్ సతీమణి హబీబా సుల్తానాను సన్మానించారు. కుల మతాలకు అతీతంగా హబీబా సుల్తానా డివిజన్ ప్రజలను కలుసుకుని తమ సమస్యలను పరిష్కరిస్తున్నారని హర్షం వ్యక్తం చేశారు. ఎన్నో ఉద్యమాలలో పాల్గొని నాటలు కూటాలకు భయపడకుండా హైదరాబాద్ నగరం మొత్తంలో ఎక్కడ చూసినా అభివృద్ధి చేయాలనే ఒక ఆకాంక్ష, తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకోవాలనే ఒక దృఢ నిశ్చయంతో మరి బాబా బుద్ధిజనన్న గారు 2001లో కేసీఆర్ గారి నాయకత్వంలో విద్యార్థి నాయకుడిగా మరి అడుగు వేయడం జరిగింది. దాని తర్వాత గ్రేటర్ హైదరాబాద్ విద్యార్థి నాయకుడిగా అధ్యక్షుడిగా కొనసాగుతూ మరి ఆయన పట్టుదల కృషిని చూసి ఎల్లవేళ కష్టపడే తత్వాన్ని చూసుకొని
గౌరవ ముఖ్యమంత్రి వారు శ్రీ కేటీఆర్ శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు వారికి డిప్యూటీ మేయర్ పదవిని ఇవ్వడం జరిగింది. దాని తర్వాత 5 సంవత్సరాల్లో గతంలో బోడబండ ఇప్పుడున్న బోడబండకు మార్పు వచ్చిందా లేదా? ఎంతవరకు మార్పు వచ్చింది? ఆకాశానికి మరి భూమికి ఉన్నంత మార్పు ఉందా లేదా? కాబట్టి అలాంటి నాయకుడిపై వారు సేవలు అందిస్తుంటే కొన్ని దుష్ట శక్తులు వారిపై తప్పుడు కేసులు రిజిస్టర్ చేయడం జరుగుతుంది. కాబట్టి వాళ్ళందరినీ కూడా దుష్ట శక్తులు కూడా మీ అందరూ కూడా మరి అమీర్బాద్ సుల్తానా గారికి సపోర్ట్ గా ఉంటూ ఎల్లవేళలా వారు చేసే కార్యక్రమాలు అంతకంటే చేస్తున్నారు. కాబట్టి అందరూ కూడా మరి ఈరోజు మీ మధ్యలో ఉన్నటువంటి మరి అమీర్బాద్ సుల్తానా గారు కొద్దిగా ఇలాంటి దుశ్చక్తుల వల్ల మనస్తాపానికి గురి చెందారు. కాబట్టి అలాంటి ఏమీ లేదని మీరందరూ కూడా ధైర్యాన్ని నింపి మీతో పాటు మేమున్నామనేది అందరూ కూడా ఒక నినాదంతో బాబీ మీతో మేమున్నామనేది మీ అందరూ కూడా ఎల్లవేళలా అందుబాటులో ఉండే మన అక్క వజ్రమ్మ మరి అమీర్బాద్ సుల్తానా గారు మీతో నిరంతరం ఉంటారు. కాబట్టి వారి సేవలు. ఇక రాజేంద్ర నగర్ మండలం మైలార్దేవ్పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో బీహార్ రాష్ట్రానికి చెందిన బిట్టు అనే యువకుడు మైలార్దేవ్పల్లి వద్ద రైలు ఢీకొని మృతి చెందాడు. స్థానికుల సమాచారం మేరకు సంఘటనా స్థలానికి చేరుకున్న మైలార్దేవ్పల్లి పోలీసులు కాచిగూడ రైల్వే పోలీసులకు సమాచారం అందించారు. మృతదేహాన్ని రైల్వే పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అయితే ఇంట్లో జరిగిన ఓ చిన్నపాటి గొడవ కారణంగా బిట్టు రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నట్టుగా బంధువులు స్నేహితులు తెలిపారు. హైదరాబాద్లోని సనత్ నగర్ నియోజకవర్గం పరిధిలోని 27 మంది లబ్ధిదారులకు మంజూరైన షాదీ ముబారక్ కళ్యాణ లక్ష్మి చెక్కులను మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ లబ్ధిదారులకు అందజేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్లు శేషకుమారి, కొలన్ లక్ష్మితో పాటు పలువురు నాయకులు పాల్గొన్నారు. పద్మ పూల పద్మ పులిపాల పూల పద్మ భారతి బాలవంతం అంకాలమ్మ వరంగల్ అంకాలమ్మ కృష్ణ కుమారి న్యాయపాటి తాహేరా బేగం పద్మ పూల పద్మ పులిపాల పూల పద్మ భారతి బాలవంతం అంకాలమ్మ వరంగల్ అంకాలమ్మ కృష్ణ కుమారి న్యాయపాటి జీహెచ్ఎంసీ పరిధిలోని యూసఫ్గూడ, వెంగళరావు నగర్, ఎర్రగడ్డ, రెహమద్ నగర్ డివిజన్లలో జూబ్లీ హిల్స్ శాసనసభ్యులు మాగంటి గోపీనాథ్ విచ్చేసి స్పెషల్ డ్రైవ్ శానిటేషన్ వాహనాలను ప్రారంభించారు.
ఈ కార్యక్రమానికి జిహెచ్ఎంసీ డిప్యూటీ కమిషనర్ రమేష్, సూపర్వైజర్ విజయ్ కుమార్, బిందు, టీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు. గుడ్ మార్నింగ్ అన్ని వాడుతున్నాయి. నేను మళ్ళీ సార్ సార్ ఓకే సార్. రాజేంద్ర నగర్ మైలార్దేవరపల్లిలో తెరాసను వీడి బజాపాలో చేరేందుకు మైలార్దేవులపల్లి కార్పొరేటర్ తోకల శ్రీనివాస్ రెడ్డి రంగం సిద్ధం చేసుకున్నారు. ఈ నెల 9వ తేదీ బజాపాలో చేరేందుకు ముహూర్తం నిర్ణయించినట్టుగా స్థానిక బజాపా నేతలతో కలిసి మీడియా సమావేశంలో శ్రీనివాస్ రెడ్డి వెల్లడించారు. రాజేంద్ర నగర్ అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలో ఉన్న 5 డివిజన్లకు గాను అధికార పార్టీ తెరాస ప్రాతినిధ్యం వహిస్తున్న 3 డివిజన్లలో అభివృద్ధిని శూన్యమని, అలాగే సర్కిల్ పరిధిలో నిధులన్నీ ఎంఐఎం ప్రాతినిధ్యం వహిస్తున్న డివిజన్లకే కేటాయిస్తున్నారని ఆరోపించారు. ప్రస్తుత రాజేంద్ర నగర్ ఎమ్మెల్యే గతంలో టీడీపీలో ఉన్నప్పుడు తాను తెరాస అభ్యర్థిగా మైలార్దేవులపల్లి డివిజన్ నుండి కార్పొరేటర్గా పోటీ చేస్తే ప్రజలు భారీ మెజార్టీతో గెలిపించారని, కానీ ఆ వెంటనే టీడీపీలో ఉన్న ఎమ్మెల్యే తెరాసలో చేరడంతో ప్రజల ఆకాంక్షను నెరవేర్చలేకపోయారని శ్రీనివాస్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. కార్పొరేటర్గా గెలిపించిన ప్రజలందరికీ ముఖ్యంగా అందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఇప్పటికీ రుణపడి ఉంటారని తెలియజేస్తూ, మరియు మీ అందరూ చూసుకున్నట్టయితే 2015లో ఆనాడు మరి ముఖ్యంగా చూసుకున్నట్టయితే బంగారు తెలంగాణ ఏర్పడ్డ రోజు, తెలంగాణ నూతన రాష్ట్రంగా ఏర్పడ్డ రోజు, మరి ముఖ్యమంత్రి కేసీఆర్ గారి నేతృత్వంలో ఒక బంగారు తెలంగాణగా ముందుకు సాగుతుందని ఒక నమ్మకంతో మరి 2015 సంవత్సరంలో ఒక 25 సంవత్సరాల యువకునిగా మళ్ళీ ఈరోజు నా బంగారు భవిష్యత్తుని బలంగా పెట్టి మరి ఆ రోజు మా నాన్నగారు శ్రీశైలం రెడ్డి గారి స్ఫూర్తితో ఒక ప్రజాసేవ లక్ష్యంగా తీసుకొని ఆ రోజు టీఆర్ఎస్ పార్టీలో చేరడం జరిగింది. మళ్ళీ ఆ రోజు కూడా ఖచ్చితంగా టీఆర్ఎస్ పార్టీలో చేరితే ప్రజలందరూ కూడా న్యాయం జరుగుతుందని, బంగారు తెలంగాణ సాధించవచ్చన్న ఒక లక్ష్యంగా ఆ రోజు టీఆర్ఎస్ పార్టీలో చేరడం జరిగింది. మళ్ళీ టీఆర్ఎస్ పార్టీలో చేరిన నాటికి ఈరోజు చూసినట్టయితే ఆ రోజు రాజేంద్ర నియోజకవర్గంలో టీఆర్ఎస్ పార్టీ ఆ రోజు భూస్థాయిలో ఉన్నప్పటికీ మళ్ళీ ఆ రోజు రాజనగర్లో టీడీపీ అనేది ఒక కంచుకోటగా ఉన్నప్పటి కాలంలో మళ్ళీ కార్యకర్తలు బయటికి వచ్చి పని చేయాలన్నా కూడా ఒక భయభ్రాంతులకు గురి చేసే క్రమంలో ఆ రోజు మేమందరం కూడా నిర్ణయం తీసుకొని మరి మాతోనున్న కార్యకర్తలతో నిర్ణయం తీసుకొని ఆ టీఆర్ఎస్ పార్టీలో చేరి స్థాయిలో ఉన్నప్పుడు 3000 ఓట్లకు మైలార్దేవులపల్లి డివిజన్లో రావడం జరిగింది. మళ్ళీ దాన్నే మేము లక్ష్యంగా తీసుకొని ఖచ్చితంగా టీఆర్ఎస్ పార్టీ జెండా ఈరోజు మైలార్దేవులపల్లిలోనే కావచ్చు, ఆ రోజు రాజనగర్లో ఉన్న అన్ని డివిజన్లలో కావచ్చు టీఆర్ఎస్ జెండా ఎగరేయాలని చెప్పేసి అందరం కూడా ఒక దురాస్వల్పంకంతో ముందుకెళ్ళి ఆ రోజు కష్టపడడం జరిగింది. మళ్ళీ చూసుకున్నట్టయితే 2016 సంవత్సరంలో రాజన్న నియోజకవర్గంలో ఒక ఎమ్మెల్యే తెలుగుదేశం పార్టీలో ఉన్నప్పటికీ మరి ఆ రోజు పోరాడి ఆ రోజు ఎంతోమంది భౌతిక దాడులకు గురై ఆ రోజు కార్యకర్తలు కూడా ఎంతోమంది బెదిరింపులు గురైనప్పటికీ కార్యకర్తలందరూ కూడా ఖచ్చితంగా ఈడ మనందరం కూడా జెండా ఎగిరేయాలని ఒక ముఖ్య ధ్యేయంతో కష్టపడి ఆ రోజు టీఆర్ఎస్ పార్టీని బలోపేతం చేసి ఆ రోజు 3 కార్పొరేటర్లు కూడా గెలవడం జరిగింది. రాజేంద్ర నగర్ కావచ్చు, అత్తాపూర్ డివిజన్ కావచ్చు, మైలార్దేవులపల్లి డివిజన్ కావచ్చు. మళ్ళందరం కృషి చేసినప్పటికీ తదుపరి మళ్ళీ ఆ రోజు జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ రిజల్ట్స్ వెలువడ్డ ఒక వారం రోజుల్లోనే మళ్ళీ అదే టీడీపీ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ని ఎవరైతే మా మీద భౌతిక దాడులు చేసిరో, ఎవరైతే మా మీద బెదిరింపులు చేసిరో, మమ్మల్ని మీద మా కార్యకర్తల మీద చేసిరో వాళ్ళని టీఆర్ఎస్ పార్టీలకు చేర్చుకోవడం జరిగింది. ఆ రోజు ఒకటి కూడా అదే నమ్మకంతో ఖచ్చితంగా మాకు న్యాయం జరుగుతుంది, పార్టీకి మేమందరం కష్టపడ్డాం, ఖచ్చితంగా పార్టీ మా అందరినీ గుర్తిస్తుందన్న ఒక చిన్న ఉద్దేశంతో ఒక నమ్మకంతో ఆ రోజు కూడా టీఆర్ఎస్ పార్టీలో అదేవిధంగా కొనసాగడం జరిగింది. మళ్ళీ చూసుకున్న క్రమంలో మరి అదే డివిజన్ ఎలక్షన్స్లో అదే ఒక కేటీఆర్ గారు వచ్చి ప్రకాష్ గౌడ్ని ఇదే ఒక కాటేదాన్ చౌరస్తా మీద నీ దొంగ దందాలు, నీ కళ్ళు డిపోలు, నీ రౌడీ ఇజాన్ని
ఖచ్చితంగా బంద్ చేయించి నేను ఉరికిస్తామని చెప్పిన కేటీఆర్ గారే మళ్ళీ వాళ్ళని పార్టీలోకి ఆహ్వానించి చేయడం మా అందరు కూడా మనోభావాలు దెబ్బతీయడం జరిగింది. మళ్ళీ అయినప్పటికీ అదేవిధంగా పార్టీలో కొనసాగుతూ ఖచ్చితంగా అభివృద్ధి లక్ష్యంగా ప్రజలకు న్యాయం చేయాలి, మేలు చేయాలన్న ఒక ఉద్దేశంతో మనకి ఏమర్థమవుతుంది, టీఆర్ఎస్ పార్టీ ఎంఐఎం పార్టీకి తొత్తులాగా పనిచేస్తున్న పార్టీగా మాత్రమే ఈరోజు చేస్తున్నారు. ఈరోజు సొంత పార్టీలో గెలిచిన కార్యకర్త ఈరోజు కార్పొరేటర్లకు నిధులు లేవు. ఈరోజు ఎంఐఎం పార్టీలో ఉన్న కార్పొరేటర్లకు ఈరోజు ఎక్కువ నిధులు కేటాయించడం జరుగుతుంది. అంటే ఖచ్చితంగా ఈరోజు ఎంఐఎం పార్టీకి తొత్తులాగా పనిచేస్తున్న పరిస్థితి ఈరోజు టీఆర్ఎస్ పార్టీకి ఎదురవుతుందనేది మాత్రం మీ అందరూ చూసుకోవాలి. మళ్ళీ అదేవిధంగా ఈరోజు చూసుకున్నట్టయితే ఈరోజు టీఆర్ఎస్ పార్టీ ఏవైతే కార్యక్రమాలు సంక్షేమ పథకాలు చేపడుతుందో ముఖ్యంగా మనం చూసుకున్నట్టయితే ఈరోజు సర్కిల్ పరిధిలో కావచ్చు, జిహెచ్ఎంసీ పరిధిలో కావచ్చు, ఈరోజు చేసే ప్రతి ఒక్క కార్యక్రమం, ఈరోజు స్వచ్ఛ టాయిలెట్స్ అన్నారు, స్వచ్ఛ హైదరాబాద్ అనవచ్చు, హరితారం కార్యక్రమం అనవచ్చు, ఇతర కార్యక్రమాలు ఏవి చేపట్టినప్పటికీ ఇందులో ఖచ్చితంగా కేంద్ర నిధులు ఉన్నాయి. సికింద్రాబాద్లోని బోయిన్పల్లిలోని భావన కాలనీలో నాలాలపై నిర్మించిన అక్రమ కట్టడాలను జీహెచ్ఎంసీ కూల్చివేశారు. స్థానికులు అభ్యంతరాలు వ్యక్తం చేసే అవకాశం ఉన్న నేపథ్యంలో భారీ పోలీస్ బందోబస్తు మధ్య నిర్మాణాలను నేలమట్టం చేశారు. బాబు ఏంటది వాటర్ లైనేనా? మానవత్వం ఇంకా బ్రతికే ఉంది అని నిరూపించారు హమారా సహారా యూత్ సభ్యులు. గుర్తు తెలియని వాహనం ఢీకొనడంతో మృతి చెందిన వృద్ధురాలి మృతదేహాన్ని హిందూ సాంప్రదాయం ప్రకారం అంత్యక్రియలు నిర్వహించి మతం కంటే మానవత్వం మిన్నా అని నిరూపించుకున్నారు ముస్లిం యువకులు. బైన్సా పట్టణంలోని హరియాలి పంపు వద్ద ఓ వృద్ధ మహిళను గుర్తు తెలియని వాహనం ఢీకొట్టడంతో రోడ్డు ప్రమాదంలో అక్కడికక్కడే మృతి చెందింది. ఈ విషయం హమారా సహారా యూత్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మీర్ వాజిద్ అలీ దృష్టికి తీసుకొచ్చారు. దీంతో రాష్ట్ర అధ్యక్షులు అయూబ్ అహ్మద్ సంఘటన స్థలానికి చేరుకొని ఎస్ఐ పూర్ణచంద్రరావు ఆధ్వర్యంలో పంచనామా చేసి పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఏరియా ఆసుపత్రికి తరలించారు. అనంతరం హమారా సహారా యూత్ సభ్యులు కుటుంబ సభ్యుల సమక్షంలో హిందూ సాంప్రదాయం ప్రకారం అంత్యక్రియలు నిర్వహించి మానవత్వం చాటుకున్నారు. ఈ కార్యక్రమంలో హమారా సహారా యూత్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వాజిద్, ఉపాధ్యక్షులు అహద్ షాహిద్, తమ్జీద్ ఇమ్రాన్, ప్రజా గాయకుడు అష్ట దిగంబర్ తదితరులు పాల్గొన్నారు.
ఉండొచ్చాము. నమస్కారం. మరి నిన్న జరిగినటువంటి దేగాం దగ్గర జరిగినటువంటి యాక్సిడెంట్లో ముసలమ్మ మరణించడం జరిగింది. ఆమె పెరికెట్కు చెందినదిగా మేము గుర్తించాము. అయితే ఈ మరణించిన తర్వాత హమారా సహారా యూత్ ఏదైతే ఉందో అది గ్రూప్లో రావడం జరిగింది. నాకు ఆ గ్రూప్ని నేను నా మిత్రుడైనటువంటి రోహిత్కి షేర్ చేశాను. అతను నిజామాబాద్లో ఉంటాడు, ఇలాగే సమాజ సేవ చేస్తాడు. అయితే అతను గత సెప్టెంబర్ నెలలోనే ముసలమ్మను చూడడం జరిగింది, కొంత సర్వీస్ కూడా చేయడం జరిగింది. మరి ఆయన కాంటాక్ట్ ద్వారా అమ్మ డెడ్ బాడీని మన సహారా యూత్ సభ్యులు ఒక 10-20 మంది కలిసి హాస్పిటల్కు చేర్పించడం జరిగింది. అంతేకాకుండా అంతిమ సంస్కారానికి అంత్యక్రియలు ఏవైతే ఉన్నాయో అవి ఒక హిందూ ముస్లిం అనేటటువంటి భేదాలు లేకుండా ఈరోజు అందరూ కూడా ఏకతాటిపై నడిచి ముసలమ్మ యొక్క అంత్యక్రియలని ఘనంగా నిర్వహించడం జరిగింది. దీనికై బైన్సా యువతను, అదేవిధంగా ముస్లిం సోదరులను, హిందూ సోదరులను, హమారా సహారా యూత్ సోదరులను కూడా నేను హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. మరి దేశంలో జరిగేటటువంటి మత కల్లోలాలను అరికట్టడానికి కృషి చేస్తున్నటువంటి హమారా సహారా యూత్ మెంబర్ రాయల్ మొబైల్స్ అయ్యూబ్ భాయ్కి పదే ధన్యవాదాలను కూడా తెలియజేసుకుంటూ ముగిస్తున్నాను. అంటే ఆ అబ్బా బాగా చూసుకోవడం జరిగింది. మరి నిన్న ఈ సంఘటన జరిగింది కాబట్టి అతను కూడా ఒక మనస్తాపానికి గురయ్యాడు, మేము కూడా చాలా మనస్తాపానికి గురయ్యాము. కాబట్టి మేము ఒకటే విషయం చెప్తా ఉన్నాము, ఇదైతే కుల మతాలకు ఏదైతే అల్లకూలం సృష్టిస్తుండ్రో అవి తరిమిద్దామనే ఉద్దేశంతో మేము హమారా సహారా యూత్ ఇటువంటి కార్యక్రమాలు బులెటిన్ ముగించే ముందర హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. సనత్ నగర్ నియోజకవర్గంలో మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ పర్యటన, 27 మంది లబ్ధిదారులకు షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ. రంగారెడ్డి జిల్లా రాజేంద్ర నగర్లో జీహెచ్ఎంసీ అధికారుల పర్యటన, వరద బాధితులకు 10,000 రూపాయల వరద సహాయాన్ని అందజేసిన అధికారులు. యూసఫ్గూడ డిప్యూటీ కమిషనర్ కలిసిన కాంగ్రెస్ నాయకులు భవానీ శంకర్, వరద బాధితులందరికీ రిలీఫ్ ఫండ్ అందించాలని వినతి. అభివృద్ధి పనులలో వేగంగా దూసుకువెళుతున్న బోరబండ డివిజన్, డిప్యూటీ మేయర్ సతీమణి హబీబా సుల్తానాను సన్మానించిన స్థానికులు. ఈ నెల 9న కాషాయం కండువా కప్పుకోనున్న మైలార్దేవులపల్లి కార్పొరేటర్ తోకల శ్రీనివాస్ రెడ్డి టీడీపీలో నుండి టీఆర్ఎస్ పార్టీకి చేరిన తర్వాత ఎమ్మెల్యే సహకరించలేదని ఆరోపణ. ఇవి బులెటిన్ అప్డేట్స్. చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజహితం.